హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో క్లినికల్ ల్యాబొరేటరీలో యూజ్ చేసేటటువంటి గ్లాస్వేర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ల్యాబ్లో మనం వివిధ రకాలైనటువంటి గ్లాస్వేర్ యూజ్ చేస్తాము. సో అందులో మనకి బీకర్స్ అనేవి ఉంటాయి, మెజరింగ్ సిలిండర్స్ అనేవి ఉంటాయి, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్స్, ఫనెల్స్, బాటిల్స్, పిప్పెట్స్, బ్లడ్ పిప్పెట్స్, గ్లాస్ రాడ్స్, పాస్చర్ పిప్పెట్స్, పెట్రీ డిషెస్, గ్లాస్ స్లైడ్స్, కవర్ స్లిప్స్, క్యాపిలరీ ట్యూబ్స్, గ్లాస్ ట్యూబ్స్ అని వివిధ రకాలైనటువంటి గ్లాస్వేర్ అనేది మనం ల్యాబ్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ బీకర్స్. ఈ బీకర్స్ అనేవి ప్లాస్టిక్లో అవైలబుల్ ఉంటాయి, ప్లస్ గ్లాస్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం గ్లాస్వేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఒక పాయింట్ యాడ్ చేసి చెప్పాను, ఇవి గ్లాస్లో మాత్రమే కాదు ప్లాస్టిక్లో కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పి. ఓకే, సో చూడండి ఇక్కడ ఇవి మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు పిక్చర్ మీద చూడొచ్చు, 1000 ml అంటే 1 లీటర్లో దొరుకుతుంది మనకి, 500 ml అంటే హాఫ్ లీటరు, అండ్ 250 ml అంటే పావు లీటరు, ఇంకా అంతకన్నా తక్కువైనటువంటి 100 ml, 50 ml, 25 ml ఆ సైజెస్లో మనకి ఈ బీకర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే మెయిన్గా మిక్సింగ్ ఆఫ్ రియేజెంట్స్, ఏవైనా రెండు రసాయనాలని మనం కలపాలనుకున్నప్పుడు, కెమికల్స్ని కలపాలనుకున్నప్పుడు మనం ఈ బీకర్స్ని యూస్ చేసి మిక్స్ చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటి అంటే టు స్టోర్ కెమికల్స్ అండ్ టు డిస్పెన్స్ కెమికల్స్ని నిల్వ ఉంచాలన్నా, లేకపోతే పెద్ద క్యాన్ నుంచి చిన్న ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ ఉన్నటువంటి డ్రమ్ ఉంది. అంత డ్రమ్లో నుంచి మనకి 1 లీటర్ కావాలి అని తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతిసారి ఆ డ్రమ్లో నుంచి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 100 లీటర్స్ ఉన్నటువంటి డ్రమ్లో నుంచి 1 లీటర్ తీసుకొని ఈ బీకర్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో అలా డిస్పెన్స్ అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి తీసుకోవడం కోసం మనకి ఈ బీకర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ బీకర్స్ మనకి మెయిన్గా గ్లాస్ అండ్ మరియు ప్లాస్టిక్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ సిలిండర్స్ వచ్చేసి ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మెయిన్గా మనము టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ద్రావణాలు లేదంటే లిక్విడ్స్, రసాయనాలు, కెమికల్స్ని కొలవటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 ml కావాలి, లేదంటే 150 ml రియేజెంట్ కావాలి, లేదంటే 500 ml రియేజెంట్ కావాలి. ఇలా మనకు కావాల్సినటువంటి రియేజెంట్ అనేది మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మెజరింగ్ సిలిండర్స్ని ఉపయోగించి మనం ఆ రియేజెంట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే కొలుచుకోవడం కోసం మనకి 20 ml కావాలా, 150 ml కావాలా, లేకపోతే 500 ml కావాలా, ఎంత కావాలి అనేది మనం ఈ మెజరింగ్ సిలిండర్స్ని ఉపయోగించి మనం కొలిచి తీసుకుంటాం అనమాట. ఈ మెజరింగ్ సిలిండర్ మీద మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీరు. ఓకే, ఇలా మన స్కేల్ మీద లైన్స్ ఎలాగైతే మెజరింగ్ సెంటీమీటర్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఇక్కడ ఈ మెజరింగ్ సిలిండర్స్ మీద కూడా మార్కింగ్ అనేది మనకి ఉంటుంది. అలా మార్కింగ్ ఉండటాన్ని మనము గ్రాడ్యుయేటెడ్ అంటాం. అంటే ప్రతి మెజరింగ్ సిలిండర్ మీద కూడా ఇలా మార్కింగ్ ఉంటుంది. అలా మార్కింగ్ ఉండటాన్ని మనం గ్రాడ్యుయేటెడ్ అంటాం. ఇవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. 1 లీటర్ దగ్గర నుంచి మనకి 10 ml వరకు కూడా మనకి ఈ మెజరింగ్ సిలిండర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం మెజరింగ్ సిలిండర్ తీసుకొని అందులో కొలుచుకొని తీసుకోవచ్చు. మనం ఈ మెజరింగ్ సిలిండర్లో మనం రియేజెంట్ తీసుకునేటప్పుడు మెయిన్గా మనం ఈ లోయర్ మెనిస్కస్ అనేటటువంటి దాన్ని మనం పాటించాలి. అదేంటో చెప్తాను చూడండి. లోయర్ మెనిస్కస్ ఫర్ ఎగ్జాంపుల్ మెజరింగ్ సిలిండర్ ఇలా ఉంది. ఓకే, మెజరింగ్ సిలిండర్లో మనం ఏదైనా రసాయనాన్ని తీసుకుంటున్నప్పుడు మనం అందులో ఆ రసాయనం పోయిగానే అది మెల్లమెల్లగా ఫిల్ అవుతూ అంటే నిండుతూ ఇలా వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఆ లెవెల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇలా అంటే ఇక్కడ లెవెల్కి సెంటర్ లెవెల్కి తేడా అనేది ఉంటుంది. ఈ పైన ఇక్కడ ఎక్కడైతే గోడను టచ్ అవుతుందో, ఈ వాల్స్, మెజరింగ్ సిలిండర్ యొక్క వాల్స్ని టచ్ అవుతుందో దీన్ని అప్పర్ లెవెల్ అంటాం. ఇక్కడ ఎక్కడైతే సెంటర్లో ఉందో దాన్ని లోయర్ లెవెల్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ గీత కన్నా పై భాగంలో ఉంది ఇది. ఓకే, చూడొచ్చు ఇలాగే. ఓకే,
అదే మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఈ లైన్ ఏమో ఇలా వెళ్తుంది, ఈ లైన్ ఇలా వెళ్తుంది దీని మీద నుంచి. అండ్ సెంటర్లో చూసినట్టయితే మనకు ఒక లైన్ తక్కువగా ఉందన్నమాట. ఈ తక్కువగా ఉన్నదాన్నే మనం అంటే వాటర్ ఈ లెవెల్ ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ తక్కువగా ఉన్న లెవెల్నే మనం లోయర్ మెనిస్కస్ అంటాం. ఓకే, ఈ తక్కువగా ఉన్న లెవెల్ ఎప్పుడూ కూడా మనం మార్కింగ్కి టచ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు తీసుకుంటే మనం 20 ml తీసుకున్నట్టు. ఓకే, ఇది 21, ఇది 21, ఇది 22, ఇది 23, ఇది 24, ఇది 25. సో ఈ లోపల ఉన్నటువంటి రియేజెంట్ లెవెల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వైట్ లైన్కి టచ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ ట్యూబ్లో మనకి 26 ml రియేజెంట్ అనేది ఉందన్నమాట. 26 ml. సో ఒకవేళ మన రియేజెంట్ కనుక ఈ పెద్ద లైన్కి కనుక టచ్ అయితే అది 25 ml వరకు తీసుకున్నట్టు. సో ఎప్పుడైనా సరే మనం రియేజెంట్ తీసుకుంటున్నాము అంటే మనం తీసుకున్నటువంటి రియేజెంట్ యొక్క కొలత ఆ లోయర్ మెనిస్కస్ ఏదైతే ఉందో మనకు కావాల్సినటువంటి లైన్కి టచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ లైన్ కన్నా ఎక్కువ ఉంటేనేమో 26 ఉన్నట్టు, ఈ లైన్ కన్నా తక్కువ ఉంటేనేమో 24 ఉన్నట్టు. మనకు 25 ml కావాలంటే ఇక్కడ ఏదైతే మనం లోయర్ మెనిస్కస్ అని చెప్పుకున్నామో ఈ లోయర్ మెనిస్కస్ భాగం అనేది అది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఈ లైన్కి టచ్ అవ్వాలన్నమాట. మీరు ఎంత తీసుకోవాలనుకుంటారో ఆ లైన్కి టచ్ అయ్యేలాగా లోయర్ మెనిస్కస్ ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. సో లోయర్ మెనిస్కస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రియేజెంట్ ఒక డ్రాప్ ఎక్కువైనా ఒక డ్రాప్ తక్కువైనా మనం చేసేటటువంటి టెస్ట్లో రాంగ్ రిజల్ట్స్ వచ్చి మన టెస్ట్ తప్పుపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లాస్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది మనకి. సో ఫస్ట్ వచ్చేసి రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్, రెండోది వచ్చేసి కోనికల్ ఫ్లాస్క్. ఇది రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్, ఇది కోనికల్ ఫ్లాస్క్, అండ్ ఇది వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. సో ఫస్ట్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ చూడండి. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇమేజ్ మీద 1 లీటర్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఉంది, 500 ml రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఉంది అంటే ½ లీటరు, అండ్ ఇది ½ లీటర్ 250 ml రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనేది ఉంది. సో ఈ రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏవైనా రసాయనాల్ని మనం హీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో దీని మీద మనకి మార్కింగ్స్ అనేవి పైన ఉంటాయి. ఇక్కడ వరకు తీసుకుంటే ఒక 1 లీటర్ అని, ఇక్కడ వరకు తీసుకుంటే 500 ml అని, అండ్ ఇక్కడ వరకు తీసుకుంటే 250 ml అని చెప్పి వీటి మీద మార్కింగ్ ఉంటాయి. అంటే 1000 ml అని దీని మీద మెన్షన్ చేసి ఉంటే ఇంకా 1000 ml తీసుకోగలం. ఇందులో 500 ml తీసుకోవడానికి అంటే తీసుకోగలం కానీ మనకు తెలియదు. అంటే ఇక్కడ వరకు తీసుకుంటే 500 ml, ఇక్కడ వరకు తీసుకుంటే 500 ml అనేది మనకి ఎంత అనేది మార్కింగ్ లేదు కాబట్టి మనకు తెలియదు. మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు తీసుకుంటే ఓకే ఈ ఫ్లాస్క్లో 1 లీటర్ తీసుకున్నామనేది తెలుస్తుంది. కానీ అంతకన్నా తక్కువ తీసుకోలేమో ఎక్కువ తీసుకున్నాం అంటే కొలత మనకు తెలియదు అనమాట. బట్ మనం కోనికల్ ఫ్లాస్క్ గురించి మాట్లాడుకుంటే కోనికల్ ఫ్లాస్క్ ఈ విధంగా ఉంటుంది. దీని మీద గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. ఇవి కూడా మనకి 1 లీటర్ 500 ml 250 ml ఇలా సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయి. కాకపోతే దీని మీద గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట. అంటే ఇవి మార్కింగ్ కలిగి ఉంటాయి. సో ఇక్కడ వరకు తీసుకుంటే 200 అని, ఇక్కడ వరకు తీసుకుంటే 300, ఇక్కడ వరకు తీసుకుంటే 400, ఇక్కడ వరకు తీసుకుంటే 500 అని మనకి తెలిసిపోతుంది ఈ ఫ్లాస్క్లో. బట్ ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో మనకి తెలీదు. కోనికల్ ఫ్లాస్క్లో మనకి మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎంతవరకు తీసుకోగలమో తెలుస్తుంది. అండ్ ఇవేమో టేబుల్ మీద పెట్టినప్పుడు నిలబడలేవు, ఎందుకంటే వీటి బాటమ్ అనేది కింద అడుగు భాగం అనేది రౌండ్గా ఉంటుంది. అందుకే వీటిని రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్ అన్నాము. అండ్ ఇవి వచ్చేసి కింద ఫ్లాట్గా ఉంటాయి, చూడటానికి ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని మనం కోనికల్ ఫ్లాస్క్ అని అంటాం అనమాట. ఓకే, అండ్ వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే మెయిన్గా ఏమైనా రియేజెంట్స్ని మిక్స్ చేయడం కోసం, అండ్ ప్లస్ టైట్రేషన్ అని ఒక బయోకెమిస్ట్రీలో ఒక ప్రొసీజర్ ఉంది టైట్రేషన్ అని. సో ఆ టెస్ట్ కోసం మనము ఈ కోనికల్ ఫ్లాస్క్ అనేవి ఉపయోగిస్తాం. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ వచ్చేసి ఇక్కడ మీకు చూపించినట్టుగా ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా మనకు 100 ml 200 ml 300 ml 500 ml 1000 ml ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగిస్తాయంటే అంటే ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ని తీసుకోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం 100 ml ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వరకు తీసుకుంటే
100 ml అని తెలుస్తుంది. ఇక్కడ వరకు తీసుకుంటే 150, ఇక్కడ వరకు తీసుకుంటే 200, ఇక్కడ వరకు తీసుకుంటే 250 ఎగ్జాక్ట్గా 250నే ఉంటుందా, లేకపోతే ఇక్కడ వరకు తీసుకుంటే 500 అంటే ఎగ్జాక్ట్గా 500 ఉంటుందా? బట్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుంటే అంటే ఈ మార్కింగ్ వరకు తీసుకుంటే ఎగ్జాక్ట్గా 1000 ml అంటే 1 లీటర్ ఉంటుందా అంటే చెప్పలేము. ఒక 1 ml ఎక్కువ ఉండొచ్చు, ఒక 1 ml తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి జస్ట్ మనకు ఒక ఐడియా ఇస్తాయి అంతే. ఇక్కడ 1000 ml అంటే జస్ట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఒక 400 ml అంటే జస్ట్ ఓకే దగ్గరగా ఒక 400 ml అనేది మనం తీసుకోవడానికి మనకి మార్కింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా 400 ml అంటే 400 ml, ఒక్క ml కూడా ఒక్క డ్రాప్ కూడా ఎక్కువ కాకుండా తీసుకోవాలి అంటే మనకి ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తాయి అంటే చూడండి, ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఈ విధంగా ఉంటాయి. ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ కనుక మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. నెక్ ఈ భాగం మొత్తాన్ని కూడా నెక్ అని అంటారు అనమాట, అంటే మెడ భాగం. ఓకే, ప్రతి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మీద కూడా ఒక మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాస్క్ మీద 500 ml అని రాస్తుంది. అంటే ఈ మార్క్ వరకు తీసుకుంటే లోయర్ మెనిస్కస్ అనేది మనకి ఈ మార్క్కి టచ్ అయ్యేలాగా తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ బాటిల్లో 500 ml ఆఫ్ రియేజెంట్ అనేది మనం తీసుకున్నామని అర్థం. ఒకవేళ దీని మీద 250 ml అని రాస్తుంది, అంటే ఈ మార్క్ టచ్ అయ్యేంత వరకు మన లోయర్ మెనిస్కస్ రియేజెంట్ యొక్క లోయర్ మెనిస్కస్ ఈ మార్క్ టచ్ అయ్యేంత వరకు కనుక తీసుకుంటే ఈ ఫ్లాస్క్లో మనము 250 ml తీసుకున్నామని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. 251 ఉండదు, 249 ఉండదు, ఎగ్జాక్ట్గా 250 ml. అండ్ ఇది 100 ml. ఇలా మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటే వాల్యూమెట్రిక్ అంటే ఎంత నిర్దేశించబడినటువంటి వాల్యూమ్ ఉందో అంత తీసుకోవడానికి మనకి ఫ్లాస్క్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే వీటిని వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటాం. 500 ml అంటే ఎగ్జాక్ట్గా 500 ml, ఇంకా 500 కన్నా తక్కువ తీసుకోలేము అండ్ ఎక్కువ తీసుకోలేము, కరెక్ట్గా మెజర్ చేయొచ్చు అనమాట. 250 ml అంటే 250 ml, 100 ml అంటే 100 ml, ఎగ్జాక్ట్గా 100 ml మనం ఇందులో మెజర్ చేయొచ్చు. కావాల్సినటువంటి రియేజెంట్ ఏదైతే ఉందో రసాయనమో దాన్ని ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్గా మెజర్ చేయడానికి మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాటిల్స్. సో ఇక్కడ బాటిల్స్ కనుక చూసినట్టయితే మనకి ఈ బాటిల్స్ అనేవి మెయిన్గా రియేజెంట్స్ స్టోరేజ్ కోసం ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో రియేజెంట్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ బాటిల్స్ మనకి 2 రకాల కలర్స్లో అవైలబుల్ ఉంటాయి మెయిన్గా గ్లాస్వేర్లో. ఒకటి ఈ వైట్ కలర్ గ్లాస్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటి వైట్ కలర్ గ్లాస్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ గ్లాస్ అంటారు, లేకపోతే డార్క్ గ్లాస్ అంటారు వీటిని. సో ఈ బ్రౌన్ కలర్ గ్లాస్కి వైట్ కలర్ గ్లాస్కి ఎందుకు ఉపయోగిస్తాము, ఇవి డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి మనకి. వీటిని చూసినట్టయితే లిడ్ మనకి ఇలా పెట్టి తీసేయచ్చు, ఇలా ఉంటేనేమో స్క్రూ క్యాప్ అంటారు, అంటే క్యాప్ పెట్టిన తర్వాత మనం తిప్పాలన్నమాట. అండ్ ఇవి ప్లాస్టిక్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ మన టాపిక్ వచ్చేసి గ్లాస్వేర్ కాబట్టి సో గ్లాస్వేర్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇక్కడ మనకి బాటిల్స్ వచ్చేసి మనకి ఇలా క్యాప్ టైప్లో కానీ లేకపోతే స్క్రూ క్యాప్ టైప్లో కానీ మనకి అవైలబుల్లో ఉంటాయి. బట్ ఏదేమైనా సరే వైట్ ఎందుకు యూజ్ చేస్తాం, బ్రౌన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే వైట్ గ్లాస్వేర్ అయినా బ్రౌన్ గ్లాస్వేర్ అయినా కెమికల్స్ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాము. బట్ బ్రౌన్ గ్లాస్వేర్ ఎందుకు ఉపయోగిస్తామంటే మెయిన్గా లైట్ సెన్సిటివ్ కెమికల్స్ కోసం. లైట్ సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ కెమికల్స్ ఎప్పుడైతే అంటే లైట్కి ఎక్స్పోజ్ అవుతాయో, అంటే ఎప్పుడైతే వెలుగుకి ఎక్స్పోజ్ అవుతాయో, వెలుగు తగులుతుందో ఆ కెమికల్స్ పాడైపోతాయి అన్నమాట. సో అలా వెలుగు తగలకుండా జాగ్రత్తగా ఉంచాల్సిన కెమికల్స్ని మనం ఇలా డార్క్ కలర్ బాటిల్స్లో నిల్వ ఉంచుతాం. నార్మల్ కెమికల్స్ వచ్చేసి ఇలా వైట్ బాటిల్స్లో ఉంచుతాం. ఇవి కూడా మనకి గ్రాడ్యుయేటెడ్ బాటిల్స్తో అవైలబుల్ ఉంటాయి, లేదంటే నార్మల్గా కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి నార్మల్ బాటిల్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రాడ్యుయేటెడ్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఈ బాటిల్స్ మీద. సో ఏదేమైనా సరే ఇవి స్మాల్ అమౌంట్స్, అంటే తక్కువ మోతాదులో మనకి రియేజెంట్స్ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ బాటిల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి ల్యాబ్లో. సో నెక్స్ట్ గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో మనకు వచ్చినటువంటి టాపిక్ వచ్చేసి పిప్పెట్స్. ఈ పిప్పెట్స్ కనుక మీరు చూసినట్టయితే ఈ పిప్పెట్స్ అనేవి పొడవుగా ఉంటాయి, గ్లాస్తో తయారై ఉంటాయి. సో 2 రకాల పిప్పెట్స్ అనేవి మనకి ల్యాబ్లో అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి గ్రాడ్యుయేటెడ్
అంటే మార్కింగ్ ఉంటుంది వాటి మీద. మీరు చూడొచ్చు ఇక్కడ 24, 23, 22, 21, 20 ఓకే, ఇలా మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వాల్యూమెట్రిక్. సో పిప్పెట్స్ మెయిన్గా మనకి 2 రకాలు ఉన్నాయి, ఒకటి గ్రాడ్యుయేటెడ్, ఒకటి వాల్యూమెట్రిక్. గ్రాడ్యుయేటెడ్ అంటేనేమో ఇక్కడ పిప్పెట్ మీద చూపించినట్టుగా మనకి ఈ విధంగా మార్కింగ్ కలిగి ఉంటాయి. అండ్ వాల్యూమెట్రిక్ అంటేనేమో ఇక్కడ చూడొచ్చు మీరు పిప్పెట్ ఈ విధంగా ఉంటాయి. 25 ml అంటే ఇంకా 25 ml వరకే తీసుకోగలం. సో ఇక్కడ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిప్పెట్ 25 ml పిప్పెట్ అనుకున్నాం. సో అంటే ఈ పిప్పెట్లో ఇక్కడ నుంచి రియేజెంట్ తీసుకుంటూ ఈ మార్కింగ్ వరకు తీసుకోవాలి. తీసుకుంటే 25 ml ఇందులో తీసుకున్నట్టు. సో ఇందులో ఇంకా 24 ml కన్నా అంటే 25 ml కన్నా తక్కువ తీసుకోలేము, 25 ml కన్నా తక్కువ తీసుకోలేము. అంటే కొలవటానికి ఉపయోగపడదు. ఎగ్జాక్ట్గా 25 ml రియేజెంట్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఈ పిప్పెట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ml పిప్పెట్ అనుకుందాం. సో 10 ml అంటే సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు తీసుకుంటే 10 ml తీసుకున్నట్టు. బట్ వేరే పక్కన ఇంకొక పిప్పెట్స్ ఉన్నాయి చూడండి, గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్. ఈ గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లో కనుక మనకైతే ఇలా మార్కింగ్ అనేది ఉంటుంది, 1 అని, 2 అని, 3 అని ఇలా మార్కింగ్ అని ఉంటుంది. ఇక్కడ వరకు తీసుకుంటే మనకి అంటే ఇక్కడ వరకు తీసుకుంటే మనకు 10 ml తీసుకున్నట్టు అలా మనకి తెలిసిపోతుంది అనమాట మనకి ఇక్కడ. సో ఈ పిప్పెట్స్లో మనం రియేజెంట్ అనేది కింద నుంచి మనం పైన ఈ బల్బ్ అనేది పైన బిగించి మనం ప్రెస్ చేసి వదిలితే రియేజెంట్ అనేది లోపలికి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ml అని రాస్తుంది అనుకోండి, అంటే ఇక్కడ 0 మార్కింగ్ అనేది ఉంటుంది. ఆ 0 మార్కింగ్ వరకు తీసుకుంటే ఈ పిప్పెట్లో మనం 10 ml తీసుకున్నట్టు అర్థం. ఇది చెప్తాను చూడండి ఈ పిప్పెట్స్ గురించి. ఈ పిప్పెట్లో మార్కే ఈ విధంగా ఉంటాయి. ఈ పిప్పెట్స్ మనకి చూడటానికి ఓకే, ఇక్కడ 0 మార్కింగ్ అనేది ఉంటుంది టాప్లో. పైన మనం బల్బు పెడతాము. ఈ బల్బు ప్రెస్ చేసినప్పుడు మనకి లోపలికి రియేజెంట్ అనేది వస్తుంది. సో రియేజెంట్ కనుక ఇక్కడ వరకు తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 10 ml అని రాసుంటే 0 మార్క్ వరకు మనం తీసుకుంటే 10 ml రియేజెంట్ ఇందులోకి తీసుకున్నట్టు. ఆ రియేజెంట్ని మెల్లగా ఈ బల్బు ద్వారా మనం వదిలేస్తూ ఇక్కడ దాకా వదిలేస్తే 1 ml రియేజెంట్ని మనం బయటకు వదిలేసినట్టు. ఇక్కడ వరకు తీసుకుంటే 2 ml రియేజెంట్ని మనం బయటకు వదిలేసినట్టు. ఇక్కడ వరకు తీసుకుంటే 3 ml రియేజెంట్ని మనం బయటకు వదిలేసినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ml కావాలి, 4 ml రియేజెంట్ అనేది మీకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు, 0 వరకు తీసుకుంటే 10 ml తీసుకున్నట్టు కదా. సో 0 వరకు తీసుకొని మీకు ఏదైతే బీకర్లో మీకు రియేజెంట్ కావాలి కదా, అప్పుడు ఈ పిప్పెట్ తీసుకెళ్ళి ఆ బీకర్లో పెట్టేసి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ వరకు వదిలేస్తే 10. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా 10 ఓకే. సో ఇక్కడ వరకు తీసుకుంటే 10 ml తీసుకున్నట్టు. సో ఆ రియేజెంట్ని కొంచెంగా వదులుతూ లోయర్ మెనిస్కస్ అనేది ఎప్పుడైతే 1కి టచ్ అవుతుందో అంటే ఈ బీకర్లో మీరు 1 ml రియేజెంట్ తీసుకున్నట్టు. అదే లోయర్ మెనిస్కస్ కిందకి దించి 2 వరకు టచ్ అయ్యేలాగా తీసుకుంటే అంటే ఈ బీకర్లో 2 ml రియేజెంట్. అంటే మనకి ఎప్పుడైనా ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్నది కాకుండా మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 4.5 ml కావాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం లోయర్ మెనిస్కస్ 0 వరకు టచ్ అయ్యేంత వరకు తీసుకొని తర్వాత మెల్లమెల్లగా మనం రియేజెంట్ని ఈ బీకర్లోకి వదిలేస్తాం అనమాట. పిప్పెట్ ఇలా పైన పెట్టేసి అందులో నుంచి డ్రాప్ బై డ్రాప్ ఇందులో వదిలేస్తాం. సో ఈ లోయర్ మెనిస్కస్ అనేది 1కి టచ్ అయితే ఈ బీకర్లో 1 ml వచ్చినట్టు, ఈ లోయర్ మెనిస్కస్ అనేది 2కి టచ్ అయితే ఈ బీకర్లో 2 ml వచ్చినట్టు, లోయర్ మెనిస్కస్ అనేది 3కి టచ్ అయితే ఈ బీకర్లోకి 3 ml వచ్చినట్టు, లోయర్ మెనిస్కస్ అనేది 4కి టచ్ అయితే ఈ బీకర్లో మనకి 4 ml వచ్చినట్టు. ఆ విధంగా మనకి కావాల్సినంత రియేజెంట్ అనేది మనం ఈ గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్స్ని ఉపయోగించి తీసుకోగలం. సో ఇవి మనకి 10 ml వరకు అవైలబుల్ ఉంటాయి. మనకి 1 ml కావాలన్నా తీసుకోవచ్చు, 2 ml కావాలన్నా తీసుకోవచ్చు, 3 ml కావాలన్నా తీసుకోవచ్చు, 4 ml కావాలన్నా తీసుకోవచ్చు. ఎంత కావాలంటే 10 ml వరకు మనం ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. సో అంతకన్నా ఎక్కువ కావాలి అంటే మనకు వాల్యూమెట్రిక్ పిప్పెట్స్ అనేవి ఇక్కడ చూపించినటువంటి పిక్చర్లో చూపించిన విధంగా మనకి అవైలబుల్లో ఉంటాయి. 25 ml అంటే ఈ మార్క్ వరకు తీసుకుంటే 25 ml అని లేదా 50 ml అని ఆ సైజులో పిప్పెట్స్ ఉంటాయి. ఆ పిప్పెట్స్ని ఉపయోగించి మనం రియేజెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎందుకు ఉపయోగిస్తారు మెయిన్గా ఈ పిప్పెట్స్ అంటే ఒకటే కారణము, టు ట్రాన్స్ఫర్
టు ట్రాన్స్ఫర్. రియేజెంట్స్ని మనము టెస్ట్ కోసం వాడేటప్పుడు ఒక బాటిల్లో నుంచి ఇంకొక బీకర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఎగ్జాక్ట్గా ఒక 4 ml 5 ml ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ పిప్పెట్స్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పిప్పెట్ వచ్చేసి హెచ్బి పిప్పెట్ అనమాట. ఈ హెచ్బి పిప్పెట్ అనేది మనకి షాలిస్ హిమోగ్లోబినోమెథడ్ అనేటటువంటి ఒక టెస్ట్లో మనకి పిప్పెట్ అనేది వాడతాం. ఎందుకు వాడతాము అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవటం కోసం ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో మనం ఈ పిప్పెట్ అనేది ఉపయోగిస్తాం. సో ఈ పిప్పెట్ చూసినట్టయితే మీకు ఇది కూడా వాల్యూమెట్రిక్ పిప్పెటే. ఇందులో మనకి 20 మైక్రోలీటర్స్ వరకు బ్లడ్ అనేది తీసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. 20 కన్నా తక్కువ తీసుకోలేము, ఎక్కువ తీసుకోలేము. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు మీరు. సో ఫింగర్ ప్రిక్ చేసి బ్లడ్ అనేది ఎగ్జాక్ట్గా ఈ మార్క్ వరకు తీసుకున్నారు. ఈ మార్క్ వరకు తీసుకున్నారంటే అంటే అర్థం ఏంటి, ఈ పిప్పెట్లో మనకి ఎగ్జాక్ట్గా 20 మైక్రోలీటర్స్ అంటే ఇలా యూఎల్ రూపంలో రాయాలి ఇది. సో 20 మైక్రోలీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది తీసుకొని తర్వాత దాన్ని N/10 HClతో మిక్స్ చేసి అది ఒక 9 minutes ఆగిన తర్వాత డిస్టిల్ వాటర్లో డైల్యూట్ చేసి కలర్ మ్యాచ్ చేస్తారు. అది షాలిస్ హిమోగ్లోబినోమీటర్ ఉపయోగించి చేస్తారు. అది మెథడ్. అది హిమోగ్లోబిన్ గురించి చదువుకునేటప్పుడు తెలుసుకోండి దాని గురించి. ఓకే. సో ఆ టెస్ట్లో ఈ పిప్పెట్ అనేది వాడతాం మనం. సో నెక్స్ట్ పిప్పెట్ వచ్చేసి మనకి ఆర్బీసీ పిప్పెట్. ఆర్బీసీ పిప్పెట్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు ఈ విధంగా ఉంటుంది. ఆర్బీసీ పిప్పెట్ కానీ డబ్ల్యూబీసీ పిప్పెట్ కానీ ఈ రెండు కూడా మనకి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అండ్ ఇందాక చెప్పుకున్నటువంటి హెచ్బి పిప్పెట్ వచ్చేసి మనకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చూడటం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఆర్బీసీ పిప్పెట్ వచ్చేసి మనకి బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మనం ఈ పిప్పెట్ని ఉపయోగిస్తాం అనమాట. టెస్ట్ చేసేటప్పుడు ఈ పిప్పెట్ని ఉపయోగిస్తాము. ఈ పిప్పెట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు పిప్పెట్ ఫస్ట్ సన్నగా ఉంటుంది అండ్ మధ్యలో ఒక బల్బ్ ఆకారంలో లావుగా ఉంటుంది అండ్ మళ్ళీ పైన సన్నగా ఉంటుంది. ఈ ఆర్బీసీ పిప్పెట్ని ఎలా గుర్తుపట్టాలి అంటే దీనిపైన మెయిన్గా మార్కింగ్ వచ్చేసి 0.5 ఉంటుంది. ఇక్కడ ఉంది 0.5. దాని తర్వాత మార్కింగ్ వచ్చేసి 1, ఇక్కడ ఉంది 1 మార్కింగ్ అనేది. దాని తర్వాత లోపల ఏదైతే బల్బ్ అని చెప్పుకున్నామో మనము ఆ బల్బ్ లోపల రెడ్ కలర్ బీడ్ అనేది ఉంటుంది. రెడ్ బీడ్ అంటే పూస, ఒక ఎర్రటి పూస అనేది ఉంటుంది. అండ్ దానిపైన మార్కింగ్ అనేది 101 ఉంటుందన్నమాట. సో ఇది మనము ఆర్బీసీ పిప్పెట్ని గుర్తుపట్టడానికి ఈ మార్కింగ్స్ అనేవి, ఇవి క్లూస్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఎందుకు ఉపయోగిస్తాము ఈ పిప్పెట్ అంటే మెయిన్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేటప్పుడు మనకి టోటల్ టీఆర్బీసీ టెస్ట్, టోటల్ ఆర్బీసీ కౌంట్, ఈ టెస్ట్లో మనం ఈ పిప్పెట్ని ఉపయోగిస్తాం మనం. సో నెక్స్ట్ మనకి మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో మనకు ఉన్నటువంటి పిప్పెట్ వచ్చేసి డబ్ల్యూబీసీ పిప్పెట్. ఇందాక ఆర్బీసీ పిప్పెట్ చూశారు కదా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు డబ్ల్యూబీసీ పిప్పెట్. ఈ డబ్ల్యూబీసీ పిప్పెట్ కూడా ఆర్బీసీ పిప్పెట్ ఉన్నట్టుగానే ఉంటుంది. బట్ దీని మీద మార్కింగ్ వచ్చేసి 0.5 అండ్ 1. దాని తర్వాత బల్బ్ లోపల ఏదైతే బల్బ్ ఉందో అందులో వైట్ బీడ్, ఇందాక వచ్చేసి రెడ్ బీడ్ ఉంది అంటే అక్కడ ఎర్రటి పూసు ఉంది, ఇక్కడ వైట్ బీడ్ ఉంది. అండ్ అక్కడ మార్కింగ్ వచ్చేసి 101 ఉంటే ఇక్కడ 11 ఉంది. ఒకసారి మీకు డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. ఆర్బీసీ పిప్పెట్కి డబ్ల్యూబీసీ పిప్పెట్కి ఎలా గుర్తుంచుకోవాలి అంటే, సో ఫస్ట్ ఆర్బీసీ డబ్ల్యూబీసీ. ఆర్బీసీ పిప్పెట్ మీద 0.5 మార్కింగ్ అనేది ఉంటుంది అండ్ డబ్ల్యూబీసీ పిప్పెట్ మీద కూడా 0.5 మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆర్బీసీ పిప్పెట్ మీద 1 మార్కింగ్ ఉంటుంది అండ్ డబ్ల్యూబీసీ పిప్పెట్ మీద కూడా 1 మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఇలా 1 మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆర్బీసీ పిప్పెట్కి కూడా బల్బ్ ఉంటుంది అండ్ డబ్ల్యూబీసీ పిప్పెట్కి కూడా బల్బ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆర్బీసీ పిప్పెట్లో మాత్రం ఇక్కడ రెడ్ కలర్ బీడ్ అంటే ఎర్రటి పూస ఉంటుంది అండ్ డబ్ల్యూబీసీ పిప్పెట్లో వచ్చేసి వైట్ కలర్ బీడ్ అనేది ఉంటుంది అంటే తెల్లటి పూస అనేది ఉంటుంది. అండ్ ఆర్బీసీ పిప్పెట్లో పైన 101 మార్క్ ఉంటుంది అండ్ డబ్ల్యూబీసీ పిప్పెట్లో 11 మార్క్ ఉంటుంది.
సో ఇక్కడ చూడటానికి ఇక్కడ 0.5 మార్కింగే, ఇక్కడ 0.5 మార్కింగే, ఇక్కడ 1 మార్కే, ఇక్కడ 1 మార్క్, ఇక్కడ బల్బ్ ఉంది, ఇక్కడ బల్బ్ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ అండ్ కాబట్టి ఇక్కడ ఎర్ర పూస, అండ్ ఇక్కడ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ కాబట్టి సో ఇక్కడ తెల్లటి పూస వైట్ బీడ్, అండ్ ఇక్కడ 101 మార్కింగ్, ఇక్కడ 11 మార్కింగ్. సో ఈ మార్కింగ్స్ని ఆధారంగా చేసుకుని మనం ఆర్బీసీ పిపెట్, డబ్ల్యూబీసీ పిపెట్ని మనం గుర్తుపట్టచ్చు. అండ్ ఇందాక చెప్పుకున్నటువంటి ఇంకో పిపెట్ వచ్చేసి హెచ్బి పిపెట్. దీని మీద ఇలాంటి మార్కింగ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా 20 మైక్రోలీటర్స్ అని మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఇవి బ్లడ్ పిపెట్స్ అంటారు. వీటిని బ్లడ్ తీసుకోవడానికి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని మనం బ్లడ్ పిపెట్స్ అంటాం మనం. అండ్ నెక్స్ట్ మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ టాపిక్లో మనకు వచ్చినటువంటి గ్లాస్వేర్ వచ్చేసి గ్లాస్ రాడ్. ఈ గ్లాస్ రాడ్ కనుక మీరు చూసినట్టయితే ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది, గ్లాస్తో తయారై ఉంటుంది. ఎందుకు ఉపయోగిస్తాం మెయిన్గా దీన్ని అంటే మనం మిక్స్ కెమికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకర్లో మనం ఏమైనా 2 రసాయనాలని తీసుకొని ఉన్నప్పుడు బీకర్లో మనం ఏదైనా రసాయనం తీసుకున్నప్పుడు వాటిని మిక్స్ చేయాలి అనుకుంటే ఈ గ్లాస్ రాడ్ వేసి మనం గుండ్రంగా తిప్పుతాం అన్నమాట. గుండ్రంగా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కెమికల్స్ అనేవి కరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వేసాం, ఇందులో సాల్ట్ వేసి పైనుంచి వాటర్ పోసాం. సో ఆ వాటర్ ప్లస్ సాల్ట్ మిక్స్ కావాలి అంటే మనం ఈ గ్లాస్ రాడ్ పెట్టి గుండ్రంగా తిప్పితే మనకి ఆ వాటర్ అండ్ సాల్ట్ కలిసిపోతాయి. సో ఇలా కెమికల్స్ అనేవి మనం ల్యాబ్లో మిక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్లాస్ రాడ్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ టాపిక్లో మనకి నెక్స్ట్ వచ్చినటువంటి గ్లాస్వేర్ వచ్చేసి ఈఎస్ఆర్ ట్యూబ్. ఈఎస్ఆర్ ట్యూబ్ మనకి పిక్చర్ మీద ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఆ విధంగా ఉంటుంది ఈఎస్ఆర్ ట్యూబ్ పొడవుగా. సో ఈఎస్ఆర్ ట్యూబ్ని మనం గుర్తుపట్టాలి ల్యాబ్లో అంటే ఎలా అంటే ఈ ఈఎస్ఆర్ ట్యూబ్ వచ్చేసి దీని మీద మార్కింగ్ ఉంటుంది, గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ మీద మార్కింగ్ ఎలా ఉంటుంది అంటే పైన వచ్చేసి 0 ఉంటుంది అండ్ కింద 200 వరకు అంటే ట్యూబ్ స్టార్టింగ్ నుంచి ట్యూబ్ ఎండింగ్ వరకు మనం చూసినట్టయితే మనకి ఈ కింద వరకు అయితే 200, బట్ 200 మార్కింగ్ అనేది మనకు కనపడదు. పైన 0 ఉంటుంది, ఇక్కడ వరకేమో 180 ఉంటుంది, ఇక కింద వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 200. సో ఈఎస్ఆర్ ట్యూబ్ మీద మార్కింగ్ అంటే ఎప్పుడు కూడా మనము 0 to 200 అని చెప్తాము, బట్ మనకి ట్యూబ్ మీద మాత్రం 0 నుంచి 180 వరకే కనిపిస్తుంది. 200 అనేది లాస్ట్లో ఉంటుంది, ఇక లాస్ట్. సో ఈఎస్ఆర్ ట్యూబ్ మీద మనకు మార్కింగ్ అనేది 0 to 200 అండ్ 0 ఏమో టాప్ పొజిషన్లో ఉంటుంది అండ్ 200 లేదా 180 ఏదైతే ఉందో కింద బాటంలో ఉంటుందన్నమాట. ఓకే. సో అండ్ ఈ ఈఎస్ఆర్ ట్యూబ్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే ల్యాబ్లో ఒక టెస్ట్ ఉందన్నమాట, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేటటువంటి ఒక టెస్ట్ అయితే ఉంది. 0 మార్క్ వరకు బ్లడ్ తీసుకొని ఒక 1 అవర్ ఈ ట్యూబ్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచినప్పుడు అందులో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కిందకి వెళ్ళి అడుగున సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఎంతవరకు సెటిల్ అయ్యాయి అనేది మనం దీని మీద ఉన్నటువంటి మార్కింగ్ని చూసి మనం తెలుసుకుంటాం. సో అందుకోసం ఈ ఈఎస్ఆర్ ట్యూబ్ అనేది మనం ల్యాబ్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మన టాపిక్లో ఉన్నటువంటి ఇంకొక ట్యూబ్ వచ్చేసి పీసీవీ ట్యూబ్ అనమాట. సో ఈ పీసీవీ ట్యూబ్ కనుక మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇలాగా. సో ఈఎస్ఆర్ ట్యూబ్ పీసీవీ ట్యూబ్ మనకు చూడటానికి కొంచెం ఒకేలాగా అనిపిస్తాయి, బట్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో డిఫరెన్సెస్ నేను తర్వాత చెప్తాను ఈఎస్ఆర్కి పీసీవీకి. సో పీసీవీ ట్యూబ్ కనుక మీరు చూసినట్టయితే కింద బాటమ్ అనేది ఇలా క్లోజ్ అయి ఉంటుంది అండ్ పైన ఇలా ఓపెన్ అయి ఉంటుంది. అండ్ పీసీవీ మీద మనకి 2 రకాల మార్కింగ్స్ ఉంటాయి. ఒకవైపు ఏమో 0 నుంచి 90 అంటే ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే 100. ఓకే, ఇటువైపు గురించి మాట్లాడితే పైన 0 ఉంది, కింద 100, ఇలా కిందకి వెళ్ళింది మార్కింగ్. అదే ఇటువైపు నుంచి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కింద లెవెల్ బి సైడ్ వచ్చేసి 0 ఇటువైపు ఉంది అండ్ పైకి వెళ్ళినట్టయితే 100 మార్కింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఏమో 0 నుంచి 100 కింద వైపు ఉంటే ఇంకోవైపు ఏమో 0 నుంచి 100 పై వైపు ఉంది. సో ఈ మార్కింగ్ వచ్చేసి మనకి ఎంఎంలో ఉంటుంది అండ్ ఈ మార్కింగ్ వచ్చేసి మనకి పర్సంటేజ్లో ఉంటుంది. సో ఏంటి అసలు ఈ పీసీవీ ట్యూబ్ అంటే మనకి పీసీవీ అంటే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, అంటే సెల్స్ని మనము ప్యాక్ చేస్తే
రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత వాల్యూమ్లో ఉంటాయి, ఎంత మోతాదులో ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ కలిపి ఎంత మోతాదులో ఉంటాయి, సీరం ఆర్ ప్లాస్మా ఎంత మోతాదులో ఉంటుంది అనేది మనకి ఈ పీసీవీ ట్యూబ్లో టెస్ట్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ పీసీవీ ట్యూబ్కి ఈఎస్ఆర్ ట్యూబ్కి తేడా ఏంటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. రైట్. సో పీసీవీ ట్యూబ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది అండ్ ఈఎస్ఆర్ ట్యూబ్ ఈఎస్ఆర్. సో ఈఎస్ఆర్ ట్యూబ్ ఈ విధంగా ఉంటుంది మనకి పొడవుగా ఇలా. సో ఇప్పుడు ఈఎస్ఆర్ ట్యూబ్కి ఏమో 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటి పైన ఇంకొకటి కింద. బట్ పీసీవీ ట్యూబ్కి వచ్చేసి 1 ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది, అది కూడా పైన మాత్రమే, కింద వచ్చేసి క్లోజ్డ్, ఇది క్లోజ్డ్లో ఉంది. అండ్ దీని మీద మార్కింగ్ వచ్చేసి పైన 0తో స్టార్ట్ అవుతుంది, కింద 200, మనకి 180 కనిపిస్తుంది బట్ 200 మార్కింగ్ వరకు ఈ ట్యూబ్ మీద పైనుంచి కింద వరకు ఉంటుంది. బట్ పీసీవీకి వచ్చేసి ఒకవైపు ఏమో 0 నుంచి 100 వరకు కింద వైపు ఉంటే, ఇంకొక వైపు వచ్చేసి 0 నుంచి 100 అని ఇలా పై వైపు ఉంటుంది. 2 మార్కింగ్స్ ఉంటాయి. ఇక్కడేమో 0 to 180 ఎంఎంలో మాత్రమే ఉంటుంది, మనకి ఇక్కడ 0 to 100 ఎంఎంలో ఉంటుంది, ప్లస్ ఇంకోవైపు కింద వైపు నుంచి 0 to 100 వచ్చేసి పర్సంటేజ్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈఎస్ఆర్ ట్యూబ్ వచ్చేసి మనకి ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనే టెస్ట్ కోసం వాడతాము. అండ్ పీసీవీ ట్యూబ్ వచ్చేసి మనకి పీసీవీ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అనేటటువంటి టెస్ట్ కోసం వాడతాం మనం. సో ఇది ఈఎస్ఆర్ ట్యూబ్కి అండ్ పీసీవీ ట్యూబ్కి డిఫరెన్స్. సో నెక్స్ట్ మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ టాపిక్లో ఉన్నటువంటి గ్లాస్వేర్ వచ్చేసి గ్లాస్ స్లైడ్స్. సో ఈ గ్లాస్ స్లైడ్స్ అనేవి ఇలా ఉంటాయి, గాజు పలకలు ఇవి. మెయిన్గా మనకి ఈ గ్లాస్ స్లైడ్స్ని మనం ల్యాబ్లో స్మియర్స్ తీయటం కోసం, అంటే రక్తపు పూత, బ్లడ్ స్మియర్స్ తీయటం కోసం మనం ఉపయోగిస్తాం. మనకి 2 రకాల గ్లాస్ స్లైడ్స్ అనేవి ఉంటాయి. ఇవి చూడండి ప్లెయిన్గా ఉన్నాయి, అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ కొంచెం డిజైన్ లాగా ఉంది కదా. సో వీటిని ఇలా ఉన్నటువంటి గ్లాస్ స్లైడ్స్ని ఏమంటారంటే ఫ్రాస్టెడ్ గ్లాస్ స్లైడ్స్ అంటారు. ఈ ఫ్రాస్టెడ్ గ్లాస్ స్లైడ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఒక స్టిక్కర్ మీద రాసి మనం ఇక్కడ అంటించుకోవడానికి పేషెంట్ యొక్క ఐడి అనేది లేబుల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గ్లాస్ స్లైడ్స్ అనేవి మనకి స్మియర్స్, రక్తపు పూత తీసుకొని మనం మైక్రోస్కోప్లో ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే బ్లడ్లో ఏమైనా పరాన్నజీవులు ఉన్నాయా, బ్లడ్ పారాసైట్స్ ఉన్నాయా అని చూడటానికి మనకి ఉపయోగపడతాయి. అండ్ ఇలాగే కాకుండా ఇంకా పస్ శాంపుల్ కానీ లేకపోతే స్ఫూటం శాంపుల్ కానీ ఇలా శాంపుల్స్ అనేవి స్మియర్ తీయటం కోసం, పూత తీయటం కోసం మనకు ఉపయోగపడతాయి. సో వీటిని గ్లాస్ స్లైడ్స్ అన్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి కవర్ స్లిప్స్. ఇదే గ్లాస్ స్లైడ్ మీద మనం శాంపుల్ పెట్టేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కవర్ స్లిప్స్, వీటిని కవర్ స్లిప్స్ అంటారు. ఈ స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి వాటిని, రౌండ్ షేప్లో ఉన్నటువంటి కవర్ స్లిప్స్ అంటాం మనం. ఈ గ్లాస్ స్లైడ్ మీద మనం శాంపుల్ పెట్టి ఆ శాంపుల్ మీద మనం కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్లో చూస్తాం అన్నమాట మనం. సో ఈ కవర్ స్లిప్స్ అనేవి మనకి ఇలా శాంపుల్ కవర్ చేయడం కోసం మనకు ఉపయోగపడతాయి ఇవి. సో అందుకనే వీటిని కవర్ స్లిప్స్ అంటారు. సో ఈ కవర్ స్లిప్స్ మనకి ఇలా ఆకారంలో స్క్వేర్ షేప్లో దొరుకుతాయి, కొన్నేమో పొడవుగా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి మనకి, అండ్ సర్క్యులర్ షేప్లో కూడా దొరుకుతాయి ఇవి మనకి. గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో మనకి ఈ గ్లాస్ స్లైడ్స్ అండ్ కవర్ స్లిప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఇది వచ్చేసి క్యావిటీ స్లైడ్స్. ఈ క్యావిటీ స్లైడ్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, మనకి ల్యాబ్లో మైక్రోబయాలజీ ల్యాబ్లో మనం ఒక టెస్ట్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే హ్యాంగింగ్ డ్రాప్ టెక్నిక్ అంటారు. హ్యాంగింగ్ డ్రాప్ టెస్ట్ అనుకోండి, టెస్ట్ కానీ టెక్నిక్ కానీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనము ఒక కవర్ స్లిప్ తీసుకొని ఆ మధ్యలో మనం శాంపుల్ పెట్టేసి మనము ఈ చివర 4 భాగాల్లో కూడా మనము ఒక వ్యాజ్లిన్ లాని, పెట్రోలియం జెల్లీ కానీ ఇలా అంటించేస్తాం మనం ఏదైతే క్యావిటీ స్లైడ్ ఉందో ఆ క్యావిటీ స్లైడ్ దాని మీద బోర్లించి పెడతాం అనమాట. మనం ఎలా పెడతామంటే కరెక్ట్గా ఈ కవర్ స్లిప్ అనేది కరెక్ట్గా ఈ క్యావిటీలోకి వచ్చేవిలాగా ఇలా ఇక్కడ వ్యాజ్లిన్ ఉంటుంది మనకి చివర్లో. సో స్లైడ్కి అతుక్కుపోయి ఉంటుంది. అండ్ కవర్ స్లిప్ మీద ఉన్నటువంటి శాంపుల్ అనేది ఈ గుండ్రటి ఆకారం ఉంది కదా గుంత, ఆ గుంతలోకి వేలాడుతూ ఉంటుంది అనమాట. వేలాడుతుంటుంది కాబట్టి దాన్ని మనం హ్యాంగింగ్ డ్రాప్ టెస్ట్ అంటాం.
ఓకే. సో ఇలా మనము ఒక శాంపుల్ ఉన్నది ఒకటే శాంపుల్ ఉంటే ఇలా ఒక క్యావిటీ ఉన్నటువంటి స్లైడ్ తీసుకోవచ్చు, లేదా 2 శాంపుల్స్ ఒకేసారి టెస్ట్ చేయాలనుకుంటే ఇలా 3 శాంపుల్స్ ఉంటే 3 క్యావిటీస్ ఉన్నటువంటి స్లైడ్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఏమైనా సరే క్యావిటీ స్లైడ్స్ అనేవి మనకి హ్యాంగింగ్ డ్రాప్ టెస్ట్ చేయడం కోసం మనకి ఉపయోగపడతాయి ఇవి. సో నెక్స్ట్ మనది వచ్చేసి పెట్రీ డిషెస్ కూడా మైక్రోబయాలజీ ల్యాబ్లో యూజ్ చేస్తాం మనం. సో పెట్రీ డిష్ అనేది ఒకటి ఉంటే పెట్రీ డిష్ అంటాము, చాలా ఉంటే పెట్రీ డిషెస్ అంటాం మనం. ఈ ప్లేట్స్లో ఇందులో ఒకటేమో ప్లేట్ ఉంటుంది, ఇంకొకటేమో లిడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్లేట్, ఇది పెద్దగా ఉన్నది ప్లేట్, అండ్ దానిపైన లిడ్ ఉంటుంది. ఇలా పెద్దగా ఉంది కదా, ఇది ప్లేట్, లిడ్, మూత కవర్ చేయటం కోసం. ఓకే. సో ఇది పెట్రీ డిష్ ప్లేట్స్. ఇందులో అగార్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి ఒక ఫుడ్ అనమాట, సూక్ష్మజీవులకి ఆహారం అగార్ అనేది ఉంటుంది. ఆ అగార్ అనేది ఈ లిడ్స్లో పోసి మనం పేషెంట్ ఇచ్చినటువంటి బ్లడ్ శాంపుల్ కానీ, యూరిన్ శాంపుల్ కానీ, పస్ శాంపుల్ కానీ దీని మీద పోసినప్పుడు అందులో ఏమైనా క్రిములు ఉంటే అవి ఇలా పెరుగుతాయి అన్నమాట. ఈ పిక్చర్లో కనపడుతున్నారు కదా. సో ఇదంతా డిజైన్ కాదు, అది మైక్రో ఆర్గానిజమ్స్. ఈ తెల్లటివి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పింక్ కలర్వి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్వి, ఇక్కడ వైట్ కలర్వి, ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు. వీటిని తీసి మనం స్లైడ్ మీద వేసుకొని మళ్ళీ మైక్రోస్కోప్లో చూసి ఏ విధమైనటువంటి మైక్రో ఆర్గానిజం అనేది మనం చెప్తామన్నమాట. సో పెట్రీ డిష్ ప్లేట్స్ అనేవి మైక్రోబయాలజీ ల్యాబ్లో యూజ్ చేస్తాం మనం. ఇందులో అగార్ పోసి మైక్రో ఆర్గానిజమ్స్ని గ్రో చేయడం కోసం మనకి పెట్రీ డిష్ ప్లేట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సపరేటింగ్ ఫనెల్. సో సపరేటింగ్ ఫనెల్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఏవైనా సరే 2 రకాలైనటువంటి రియేజెంట్స్, 2 రియేజెంట్స్ మిక్స్ అవ్వనటువంటి 2 రియేజెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఆయిల్ ఒక రియేజెంట్, వాటర్ ఒక రియేజెంట్ అని చెప్పుకున్నాము. ల్యాబ్లో అయితే మనకి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే కలవవు, ఆ లిక్విడ్ ఇంకో లిక్విడ్తో కలవదనమాట. అలాంటి లిక్విడ్స్ని మనం సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా సపరేషన్ ఫనెల్ ఉపయోగించి చేస్తాం మనం. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో మీకు ఎగ్జాంపుల్గా ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ చేసి కనపడుతుంది కదా. ఆయిల్ ఎప్పుడు కూడా వాటర్తో కలవదు, ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది అండ్ వాటర్ వచ్చేసి కిందకు ఉంటుంది. దీనికి కింద ట్యాప్ ఉంటుంది. ఈ ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ ఈ లెవెల్ వరకు చేరుకుంటుందో మనం ఈ ట్యాప్ బంద్ చేస్తే వాటర్ సపరేట్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. సో ఈ విధంగా సపరేషన్ ఫనల్ ఉపయోగించి మనం ఏవైనా సరే 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే కలవవు, ఆ 2 కలవనటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేయడం కోసం మనం ఈ సపరేటింగ్ ఫనల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీలో మనకు ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్స్ అండ్ క్యూవెట్స్. సో టెస్ట్ ట్యూబ్స్ అండ్ క్యూవెట్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్లో వీటిని మనం టెస్ట్ ట్యూబ్స్ అంటాం మనం వీటిని. సో తెలుగులో వచ్చేసి పరీక్ష నాళికలు అంటారు. సో టెస్ట్ చేయటం కోసం అంటే ఇందులో ఒక రియేజెంట్ అంటే పేషెంట్ దగ్గర నుంచి శాంపుల్ అంటే సీరమో ప్లాస్మానో తీసుకొని లేదా యూరిన్ తీసుకొని దానికి మనం కెమికల్ ఏదో కలిపి అది కలర్ చేంజ్ అయిందా లేదా ఏంటి అనేది మనం ఈ టెస్ట్ ట్యూబ్స్ ఉపయోగించి మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టెస్ట్ ట్యూబ్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామ్లో రకరకాల సైజుల్లో ఈ టెస్ట్ ట్యూబ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టెస్ట్ ట్యూబ్స్ మెయిన్గా మనకి పరీక్ష నాళిక అంటారు వీటిని. ల్యాబ్లో మనకి పేషెంట్ యొక్క శాంపుల్ని ప్లస్ కెమికల్స్ని మిక్స్ చేసుకొని టెస్ట్ చేసుకోవడానికి మనకి టెస్ట్ ట్యూబ్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూవెట్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇది ఈ డయాగ్రామ్లో కనిపించినట్టుగా, అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఈ రౌండ్గా ఉన్న వాటినేమో మనము క్యాలరీమీటర్లో వాడతాం మనం. ఇంకోటి ఇది వచ్చేసి స్పెక్ట్రోఫోటోమీటర్లో వాడతాం మనం, స్పెక్ట్రోఫోటోమీటర్. సో వీటిని వచ్చేసి మనం క్యూవెట్స్ అంటాం వీటిని. ఈ 2 డయాగ్రామ్స్లో ఉన్న రెండింటిని కూడా మనం క్యూవెట్స్. ఓకే, ఇవి ఈ స్క్వేర్ షేప్లో ఉన్న వాటినేమో స్పెక్ట్రోఫోటోమీటర్లో వాడతాం అండ్ ఈ రౌండ్గా ఉన్న వాటినేమో క్యాలరీమీటర్లో వాడతాం. అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ టెస్ట్ ట్యూబ్లో ఏదైతే పేషెంట్ యొక్క శాంపుల్ అండ్ కెమికల్ మిక్స్ చేసామో ఆ మిక్స్ చేసినటువంటి కెమికల్నే ఈ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ ట్యూబ్ తీసుకెళ్ళి ఈ క్యాలరీమీటర్, అదే ఈ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి స్పెక్ట్రోఫోటోమీటర్లో పెట్టి మనం రీడింగ్ చూసుకుంటాం అనమాట. సో ఇది టెస్ట్ ట్యూబ్స్ అండ్ క్యూవెట్స్ గురించి. అండ్ ఇంకొకటి మన గ్లాస్వేర్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ టాపిక్లో నెక్స్ట్ గ్లాస్వేర్ వచ్చేసి బ్యూరెట్. ఈ బ్యూరెట్ అనేది చూడటానికి పొడవుగా ఉంటుంది,
ట్యూబ్ ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఇంత పొడవుగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది ఇంత పొడవుగా. ఈ ట్యూబ్ చూసినట్టయితే మనకి ఒకే సైడ్ ఓపెనింగ్ ఉంటుంది అండ్ రెండో సైడ్ ఓపెనింగ్ దగ్గర ఒక ట్యాప్ లాంటిది ఉంటుంది. దాన్ని స్టాప్ కాక్ అంటాం మనం. ఓకే, దీని మీద కూడా గ్రాడ్యుయేటెడ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1 ml 2 ml 3 ml ఇలా మనకి 100 ml 50 ml ఇలా మనకి ట్యూబ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఓకే, మనకి ఏదైనా ఇందాక చెప్పుకున్నాం కదా టైట్రేషన్ అని, కోనికల్ ఫ్లాస్క్ గురించి చెప్పుకున్నప్పుడు టైట్రేషన్ అని మనం ఒక టెస్ట్ చేస్తాము, దానికోసం కోనికల్ ఫ్లాస్క్ యూజ్ చేస్తామని. సో ఇక్కడ మనకి 1 ml 2 ml కాకుండా 1 or 2 డ్రాప్స్ కావాలి, 3 ml 4 ml కావాలి, ఎంత కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే మెల్లిమెల్లిగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే రియేజెంట్ ఈ లెవెల్లో ఉంది. మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే కొంచెం కొంచెంగా కిందకి వెళ్ళిపోతూ ఆ లెవెల్ అనేది తగ్గుతూ ఇక్కడ 1 వరకు వస్తుంది కదా, అంటే 1 ml రియేజెంట్ మీరు వదిలేసినట్టు. ఆ లెవెల్ తగ్గుతూ కిందకు వచ్చిందంటే మీరు 2 ml రియేజెంట్ వదిలేసినట్టు. అలా మీరు ఎంత మార్కింగ్ వరకు వదిలేస్తే అంత రియేజెంట్ ఇందులో వేసి మిక్స్ చేసినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఇది బ్యూరెట్ గురించి మనకి. ఈ బ్యూరెట్ చూడటానికి పైన ఒక ఓపెనింగ్ ఉంటుంది, కింద ఒక ఓపెనింగ్ ఉంటుంది. బట్ కింద వైపు వచ్చేసి మనకి స్టాప్ కాక్ ట్యాప్ అనేది ఉంటుంది. ఎంత ఫ్లూయిడ్ మనం కిందకు వదలాలి అనేది మనం ఈ ట్యాప్ పెట్టి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే టైట్రేషన్ టెస్ట్ కోసం ఉపయోగిస్తారు. ప్లస్ ఇంకా క్రోమెటోగ్రఫీ అని కూడా ఒక ల్యాబ్లో క్రోమెటోగ్రఫీ అని ఇంకొక టెస్ట్ ఉంది. మనకి సిమిలర్ కాంపౌండ్స్ అంటే ఒకే రకమైనటువంటి పదార్థాలని సపరేట్ చేయాలనుకున్నప్పుడు క్రోమెటోగ్రఫీ అనే టెస్ట్ వాడతాం. సో ఈ 2 టెస్ట్లకి మనం ఈ బ్యూరెట్స్ అనేవి మనం వాడతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ అండ్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం MLT తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.